కేంద్రంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఆపాలని, మైనారిటీలపై అనునిత్యం వేధింపులు ఆపాలని కోరుతూ కలెక్టరేట్లో జరిగిన మీకోసంలో అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం పార్టీ నాయకులు మౌలాలి మాట్లాడుతూ చట్టాల రూపంలో దాడులు చేయటం ప్రజాస్వామ్యం కాదని, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, ట్రిపుల్ తలాక్ వంటి చట్టాల రూపంలో మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇటీవల వక్ఫ్ భూములపై దాడి చేసేందుకు సిద్ధమైందని, ఇలాంటి చర్యలు ఆపాలని ఎంఐఎం పార్టీ నాయకులు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ముస్లింలు మైనార్టీలని ఊచిగా చూపేయడం, పబ్బం గడిపోవడం. దేశంలో ఏ రాష్ట్రమైన ఎలక్షన్స్ ఉంటే ట్రిపుల్ తలాక్ అని తీసుకొస్తారు, తర్వాత సివిల్ కామన్ కూడా తీసుకొస్తారు, ఎన్ఆర్సీ అంటారు, ఎన్పీఆర్ అంటారు. ఇలా రకరకంగా మైనార్టీ వర్గాన్ని భయభ్రాంతి గురి చేస్తూ ఇప్పుడు కొత్తగా వక్ఫ్ బోర్డు చట్టం తీసుకొస్తా ఉంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అని చెప్పేసి తీసుకొస్తా ఉన్నారు. అసలు వక్ఫ్ బోర్డు అంటే దేశవ్యాప్తం మీద ఎక్కువ ఉన్నటువంటి ఆస్తుల సంస్థ ఏది ఉందంటే భారతదేశం రైల్వే ఒకటి, సెకండ్ ప్లేస్లో ఇండియన్ ఆర్మీ, థర్డ్ ప్లేస్లో వక్ఫ్ బోర్డు స్థలాలు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డు స్థలాలు మొత్తం ఆదానికి అంబానీకి కట్టబెట్టడం కోసం ఇతను పన్నుతున్న పన్నాగంలో కూటమి ప్రభుత్వం కూడా ఎంటర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇచ్చారు. వాస్తవంగానైతే దానిలో సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ ముస్లింస్కి, భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరికీ కూడా సంబంధించినటువంటి ఆస్తులు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు కూడా అందరూ కూడా వ్యతిరేకించాలని చెప్పేసి ఎంఐఎం పార్టీగా కోరుతా ఉన్నాం.